మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాములుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించుండేవా. హృదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, ధర్మిక ఏర్పాటు చేయడం వాక్య భాగము ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25, 26, 27 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25, 26, 27 ఈ విధంగా రాయబడినవి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. భక్తుడైన యోబు దేవుని పట్ల తనకున్న భక్తి విశ్వాసాలు. యోబు తన జీవితంలో ఎదుర్కొన్న అనేకమైన సమస్యలు. అవును, సాధారణమైన స్థితిలో ఉన్న మానవుడు దేవుని యందు నమ్మిక కలిగి, భయము కలిగి, భక్తి ఉన్నప్పుడు దేవుని కృప అతనికి తోడై ఉంటుంది. అటువంటి భక్తి విశ్వాసాలు కలిగిన వాడు యోబు. అటువంటి యోబుకి అనేకమైన శ్రమలు, శోధనలు కలిగాయి. యోబుకి దేవుని యొక్క సన్నిధి నిత్యం ఉండేది. అలాంటి యోబు మరి ఒకానొక దినాన అపవాది వచ్చి యోబు విషయమే దేవునితో వాదులాడినప్పుడు దేవుడు యోబు యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి అతని ప్రాణము తీయటకు తప్ప మరి అతన్ని ఏదైనా చేయడానికి అధికారం ఇచ్చారు. యోబుకున్న సమస్తమైన వాటి మీద ఆధిపత్యం కలిగిన ఆ అపవాది ఒక దినమందే తన బిడ్డలను, తనకున్న ఆస్తిని, సమస్తాన్ని నాశనం చేశాడు. అయినప్పటికీ కూడా యోబు దేవుని పట్ల తనకున్న భక్తి విశ్వాసాలను విడిచిపెట్టలేదు. అటు తర్వాత యోబు యొక్క స్నేహితులు అయితేనేమి, ఆ తర్వాత తన భార్య అయితేనేమి అనేకమైన నిందలు అతని మీద మోపి, ఇంకా నీవు దేవుని ఎందుకు ప్రేమిస్తావు, దేవుని ఎందుకు సేవిస్తావు అన్నప్పటికీ కూడా యోబు యెహోవా యందు నమ్మిక కలిగిన వాడై సమస్త విషయాల్లో యెహోవా యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును అనే మాట చెప్పేవాడు. అలాంటి యోబు తాను ప్రతి విషయములో అనగా ప్రార్థనా విజ్ఞాపనలు, ఒకవేళ తన బిడ్డలు ఏవైనా తప్పు చేసినప్పుడు వారిని గురించి మరి ఉదయకాల సమయమున బిడ్డల నిమిత్తము ప్రార్థించేవాడు. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిగా యోబును మనం చూడగలం. అలాంటి యోబు తాను తన వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? అయితే నా విమోచకుడు సజీవుడనియు అంటున్నాడు. అంటే ఎవరైతే నన్ను విమోచించేవారున్నారు, ఎవరైతే నన్ను రక్షించేవారున్నారు, ఆయన సజీవుడు. ఎవరు? ప్రభువుని గురించి చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. అంటే ప్రభు రాజ్యాన్ని బట్టి, ప్రభు కార్యాలను బట్టి, ప్రభు చేయబోయే విషయాలను బట్టి, తండ్రి తనకిచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి నేడు యోబు ఈ విషయాలను చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియో నేను ఎరుగుదును అంటాడు. అంటే దేవుని పట్ల తనకున్న ప్రేమ, విశ్వాసము, దేవుడు తనకిచ్చిన ఆత్మీయ స్థితి, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ మాటలను ఇక్కడ చెప్తున్నాడు. ఇలాగూ నా చర్మము చీకిపోయినా, అంటే తనకు వచ్చిన ఆ యొక్క భయంకరమైన కుష్టును బట్టి, మరి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు తన దేహమంతయు పుండ్లతో నిండి ఉన్నప్పటికీ
మరి అతడు ఎంతో శ్రమను అనుభవించినప్పటికీ దాని విషయంలో కూడా దేవునిని దూషించక, దేవునిని మరి ద్వేషించక, దేవుని మీద కోపపడక, ఇక్కడ అంటున్న మాట, ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను అంటున్నాడు. అంటే ఆయన నాకు నూతనమైన దేహాన్ని ఇవ్వబోతున్నాడు. ఆత్మీయమైన స్థితిలో ఉన్న తాను బాహ్య సంబంధమైన శరీరం మీద మక్కువ కాక ఆత్మ సంబంధమైన దేవుని మాట చేత తిరిగి ప్రభువుతో ఏదైతే తాను 25లో నా విమోచకుడు సజీవుడని చెప్పాడో ఆ సజీవుడైన విమోచకుని యందు భూమి మీద నిలిచే ధన్యత దేవుడు నాకు ఇస్తాడు, ఆయనతో నేను జీవిస్తాను అనే విషయాన్ని యోబు చెప్తున్నాడు. అందుకే ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదను అంటున్నాడు. అంటే బాహ్య సంబంధమైన బాధ కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో దేవుడు తాను ఎంతగానో ఆశీర్వదించి దీవించాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మరి యోబు అనేకమైన సందర్భాల్లో ఒక్క దినమందే తనకు కలిగిన నష్టాంతని బట్టి తాను కృషించిపోక, కునిగిపోక, చింతించక యెహోవా మీద భారం కలిగి ఉన్నాడు. అంటే దేవుడు తన పట్ల చేసే ప్రతిదీ కూడా అది మేలైనా కీడైనా దాని విషయంలో తాను ఏమాత్రమనో దేవునికి వ్యతిరేకంగా ఒక మాటైనను మాట్లాడనివాడు. కాబట్టి ఇక్కడ ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను అని తన విశ్వాస జీవితాన్ని బట్టి ప్రభువుని, పరిశుద్ధాత్మని, తండ్రిని వేడుకుంటున్నాడు. అందుకే అంటాడు, నా మట్టుకు నేనే చూచేదని అంటున్నాడు. అంటే ఎవరి గురించి కాదు, తన యొక్క విశ్వాస జీవితము, తన భక్తి జీవితము, తన రక్షణ జీవితము, దేవుడు తనకిచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి. అంటే రక్షణ అనేది వ్యక్తిగతమైందనే విషయాన్ని ఇక్కడ యోబు గుర్తు చేశాడు. అందుకనే నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరునూ కాదు అంటున్నాడు. అంటే ఇతరుల గురించి కాదు, తన గురించి తాను చెప్తున్న సాక్ష్యాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, మరి ఎవరును కాదు కానీ నేను కనులారా ఆయనను చూచెదను. అంటే ప్రభు నాకు ఇచ్చిన స్థితిని బట్టి, ప్రభుతో నేను జీవిస్తున్న విధానం బట్టి, ఇహమందేమి పరమందేమి ఆయనతో సదాకాలము జీవించేవానిగా నేను ఉంటానన్నాడు. దాన్ని బట్టి ఇక్కడ నా విమోచకుడు సజీవుడని చెప్పుకున్నాడు. తరువాత ఆయన భయం మీద నిలుచునని నేను ఎరుగుతాను అంటాడు. అంటే తండ్రి తన రాజ్యాన్ని స్థాపించే వరకు ఇహమందు తన కుమారుని చేత ఇక్కడ జరగవలసిన కార్యాలన్నింటిలో ప్రతిదాని విషయంలో దేవుడు తను ఎంతగానో ప్రేమించిన విషయాన్ని యోబు గుర్తు చేశాడు. అందుకనే నా మట్టుకు నేనే చూచెదను అంటున్నాడు. మరి ఎవరనో కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. అంటే దేవుడు నాకు ఇచ్చిన మనోనేత్రాల చేత, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి, ఆయన నా పట్ల ప్రేమ కలిగి ఉన్న విషయాన్ని బట్టి, నేను ఆయన ప్రేమిస్తున్న విషయాన్ని బట్టి ఆ చూడగలిగిన ధన్యత, ఆ యొక్క స్థితిని యోబు కలిగి ఉన్నాడు. అందుకనే మరి ఎవరునో కాదు, నేనే కనులారా ఆయనను చూచేదనంటూ నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. ఆంతరంగములు అన్నీ కృషించినప్పటికీ ఆంతరంగమందున్న పురుషుడు ప్రభువు తనలో జీవిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మన అంతరాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ స్థితి ఉందో ఆ ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోగలిగితే యోబు వల్లే మనం జీవించగలమనే విషయాన్ని యోబు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచేదనంట. ఏ నిరీక్షణ అయితే ప్రభు మనకిచ్చాడో ఆ నిరీక్షణతో తాను జీవించాడు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాక నిరీక్షణతో తాను జీవిస్తూ నేడు ప్రభువుని మరలా నేను చూస్తాను, నా దేహం ఏందైనేమో, నా దేహంతో కాకపోయినా, అంటే ఏదైనా కూడా దేవుడు తన పట్ల చూపిన ప్రతి కార్యాన్ని తాను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు, దాని యందు జీవిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి అంటున్నాడు. కాబట్టి నేడు నీవు నేను కూడా మనకు కలిగిన శ్రమ అయితేనేమి, శోధన అయితేనేమి, వేదన అయితేనేమి, ఇరుకులైతేనేమి, ఇబ్బందులు అయితేనేమి, ఇహ సంబంధమైన విషయాల్లో ఏదైనా నష్టపోయినప్పుడు అధైర్యపడక యోబు జీవితంలో దేవుడు చేసిన మరి రెట్టింపు ఆశీర్వాదాలను, దీవెనలను దేవుడు మరలా తానికి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన నమ్మిన బిడ్డలని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాబట్టి ఈ దినాన్న, ఈ ఉదయకాల సమయంన
యోబు తెలియజేసిన మాట ఏంటంటే మనము ఆయన యందు నిలిచి ఉండాలి. అందుకనే నా విమోచకుడు అనే మాటను అక్కడ యోబు మాట్లాడాడు. నా విమోచకుడు. అవును, నేడు నిన్ను నన్ను విమోచించి మనం చేసిన అపరాధ పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మనం రక్షించడానికి తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఆ రక్షణ విషయంలో యోబు ఇక్కడ చెప్తున్న మాట, ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచేదని అంటున్నాడు. ప్రభు తిరిగి వచ్చినప్పుడు తప్పక ఆయన సజీవులైన మనలను ఆ పెదప అంటే దేవుడు ఏదైతే ఆయన రాజ్యంలోనికి చేర్చడానికి మరి వరుడై ఉన్నప్పుడు ఆయన రాబోతున్నాడో వధువైన సంఘాన్ని ఆయన గూర్చి మాట్లాడిన విధానంలో నేడు మరణించి ఆయన కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసుల సమూహంలో నేను ఒకడిననే విషయాన్ని యోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రభు రాకడ బహు సమీపమై ఉన్నది. కాబట్టి మనము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆనాడు యోబు ఎలాగైతే విశ్వాసములో దేవుని యథార్థత కలిగి జీవించాడో నేడు మనము అటు రీతిగా జీవించవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తన మాటల ద్వారా తెలియజేసిన మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీవు నీ సేవకుని బట్టి, నీ సేవకుని యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి నీవు నీ దాసుని ద్వారా నీవు మాట్లాడి ఉన్నావు. కాబట్టి నాయన యోబు జీవితంలో అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఒకదినమందే సమస్తమును కోల్పోయినప్పటికీ నేనైనా నీ యందు నమ్మిక కలిగి ఒక మాట అయినను తిరిగి మాట్లాడక యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని తెలియజేశాడు. కాబట్టి నాయన నేడు సజీవులమైన మేము అట్టి విశ్వాస జీవితాన్ని, అట్టి భక్తి జీవితాన్ని, అట్టి ప్రార్థనా జీవితాన్ని, అట్టి యథార్థమైన ప్రవర్తన మేము కలిగి ఉండటకు మాకు నేర్పించండి. మాలో ఉన్న బలహీనతలను తొలగించండి. మాకున్న ప్రతి విధమైన శోధనను మమ్మల్ని తప్పించి నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపయందు కాపాడి సంరక్షించమని, దిన పరిచర్యలో తోడైండమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయం. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.